అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ నేను అస్సాంలో ఉన్న కామాఖ్యదేవి టెంపుల్కి వెళ్ళే టైంలో ఒక 400 కిలోమీటర్లు వచ్చిన తర్వాత నిద్ర వస్తే ఇక్కడ ఒక మంచి టెంపుల్ పడుకున్నా. హెడ్ లైట్ ఆన్లో ఉంది, నేను చూసుకోవట్లేదు. ఇక్కడ టెంపుల్లో పడుకున్నా అండ్ లగేజ్ అంతా సెటప్ చేసుకున్నా మొత్తం అంతా బ్యాగ్కి. చూస్తే ఈ ఫ్లవర్స్ తెల్లగా ఉండే, తెల్లారేసరికి పింక్ కలర్లో మాన్ని ఉమ్మెత్త పువ్వులు అంటారు కదా, మరి మన సైడ్ లెక్క లేవు చెట్లు కూడా, అంత డిఫరెంట్ ఉంది చెట్టు కూడా. ఇక్కడ బ్లాక్ది ఉంది, నల్ల ఉమ్మెత్త. ఇంకా వెళ్దాం 100 కిలోమీటర్లు, ఒక 2 అవర్స్లో వెళ్ళిపోయి ఏదైనా రూమ్ కానీ ఆశ్రమం కానీ తీసుకొని స్టే చేద్దాం. ఈరోజు అస్సాంలోనే కామాఖ్యదేవి టెంపుల్ దగ్గరనే స్టే చేద్దాం. ఫైనల్గా అయితే మనం స్టే చేసిన టెంపుల్ నుంచి అయితే వెళ్తున్నాం. పొద్దునే లోపల చెమటలు కారుతున్నాయి. బొబ్బా సరే, వాన పడితే ఒక ప్రాబ్లం ఉంది, ఉడకపోస్తే ఒక ప్రాబ్లం ఉంది. ఇంకా 98 కిలోమీటర్లు ఉంది. టైం వచ్చేసి 5:55 అవుతుంది. 6 కాకముందు స్టార్ట్ అయినా. ఇక్కడ ఉండడం కన్నా మూవ్ అయితేనే బెటరు. మూవ్ అయితేనే కొంచెం బాగుంటుంది. టిఫిన్ టీ ఫినిష్ చేసుకుందామని ఆయన కట్టెల మీద చేస్తున్నారు. మంచిగా ఫుల్ ఉన్నాయి ఇట్లాంటి హోటల్స్. ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు ఆఫ్టర్నూన్కి. పొద్దున ఏమన్నా తింటే మంచిగా అనిపిస్తుంది పోవడానికి. ఇంకా అన్నకి ఎగ్జామ్ ఉందంట. ఆల్ ది బెస్ట్ భయ్యా. చలో, థ్యాంక్ యూ. ఇంకా వెళ్దాం. వాళ్ళు గౌహటి వెళ్తున్నారు. ఓకే బాయ్. చాలా పెద్ద ఉంది గౌహతి సిటీ. ట్రాఫిక్ కూడా పొద్దునే మంచిగా అందరు ఆఫీస్ పోయే టైంకి వచ్చినా చూసుకోండి. ట్రాఫిక్ ఈరోజు అయితే. ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది మనం పోవాల్సిన ఏరియా కామాఖ్యదేవి టెంపుల్. దానికన్నా ముందే స్టే ఎత్తుక్కొని మెల్ల లగేజ్ అక్కడ వేసుకొని ఆరామ్సే పోవాలి. మొత్తం కామాఖ్యదేవి టెంపుల్కి గౌహతి సీట్ అనేది మొత్తం టచ్ అయ్యే ఉంది. నేను చాలా దూరం ఉంటుంది కావచ్చు అనుకున్నా. 5 కిలోమీటర్స్ ఏమో ఉంది. కొంచెం ట్రాఫిక్ హెవీ ఉంది, చూసుకుంటూ పోవాలి. ఇంకా ఫైనల్గా అయితే కామాఖ్య అమ్మవారి, వెల్కమ్ టు కామాఖ్య దేవాలయ, కామాఖ్య అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసినాం. చిన్న ఘాట్ రోడ్ ఉంది, వెహికల్స్ ఎక్కలేవు సరిగా ఎవరివి. మెల్లగా పైకి అయితే ఎక్కుతున్నా. అది పార్కింగ్ ఏరియా. కార్లే కానీ బైక్సే కానీ ఇక్కడ పార్క్ చేసుకోవాలి. అండ్ టెంపుల్కి వెళ్ళాల్సిన దారి మాత్రం ఇంకా ఇదే. టెంపుల్కి వెళ్ళే దారిలో రైట్ సైడ్ ఇక్కడ చూసుకుంటే మనం జనరల్ క్యూ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఫ్రీ టికెట్ అని చెప్పేసింది. ఈ ఫ్రీ టికెట్ కౌంటర్ ఇక్కడ మనం చూసుకుంటే చాలా మంది లైన్లో ఉన్నారు. టికెట్స్ అయితే ఈరోజు ఇంకా లేవు అని చెప్పేసిన తర్వాత నేను ఇప్పుడైతే వేరే విధంగా లైన్ కట్టబోతున్నా. ఆన్లైన్లో టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ క్యూఆర్ కోడ్ని ఇక్కడ స్కాన్ చేసి ఫోటో దిగి వెళ్ళాలి. నాకు తెలిసి ఆన్లైన్లో ఏ డేట్కి వస్తారో, అంటే ఒకటే ట్రిప్ ఉంటే మాత్రం ఆ ట్రిప్ ఆ డేట్కి వచ్చేలా చూసుకొని టికెట్ బుక్ చేసుకుంటే చాలా బెటర్. లేకపోతే నాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఏదో సెకండ్ గేట్ ఉంటుందంట, ఆ గేట్లో లైన్ కట్టిద్దాం. ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నా, ఒకటే దారి. ఎవరు అడిగినా కూడా చెప్తారు దారి ఎట్లా అని చెప్పేసానంటే. ఇంకా పైకి అయితే డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్తున్నా. లేట్ అవుతుందంట, చూడాలి ఇంకా ఏ టైం అవుతుంది అన్నది. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇది. మరీ అంత దూరం ఏం లేదు. బైక్ పార్క్ చేసుకొని, కార్ పార్క్ చేసుకొని ఒక 200 మీటర్స్ వాక్ చేస్తే టెంపుల్ అయితే వచ్చింది. ప్రస్తుతం మనం కామాఖ్యదేవి టెంపుల్లో ఉన్నాము. ఇది చూసుకుంటే 1600 సంవత్సరంలో కట్టిన టెంపుల్. ఇది ఇంకా స్ట్రాంగ్గా ఉంది, అట్లా ఉంది స్ట్రక్చర్. ఇది నీలాచల పర్వతాలు గౌహతికి చాలా దగ్గర. పైకి వచ్చి స్టే చేసి కూడా ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్ దర్శనం రావచ్చు. ఇంకా లైన్లోకి వెళ్దాం, ఎంత టైం అయితే చూద్దాం. ఇంకా లైన్లోకి వెళ్ళి
ఇక్కడ మొత్తం కొబ్బరికాయలు కొట్టడానికి ఏరియా, లోపల అట్లా ఏం లేదు. ఏదైనా కూడా బయటే దీపాలు పెట్టడమైనా కొబ్బరికాయలు కొట్టడమైనా. ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ ఎక్కడ ఉందో చూసుకొని ఎంటర్ అయిపోదాం ఎంట్రన్స్లో. ఇక్కడ టెంపుల్లోకి వస్తే 500 రూపీస్ దర్శనం టికెట్. ఇది లోపల ఉంది. ఫ్రీది ఎక్కడో పార్కింగ్ ఉంటుందంట. చూద్దాం, ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. ఎన్ని గంటలు అవుతుందో తెలియదు, నాకైతే తెలిసి చాలా టైం పడుతుంది. ఈ రోజంతా ఇక్కడే అవుతుంది అనుకుంటున్నా, చూడాలి. ఇంకా ఇక్కడ మనం టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్తే డైరెక్ట్ 500 రూపీస్ టికెట్ తీసుకొని అక్కడ కూడా లైన్ కట్టాలి. అండ్ ఫ్రీ లైన్ అయితే మాత్రం ఇటు సైడ్ వెళ్ళి లైన్ కట్టాలి. ఎంత దూరం ఉంటుందో చూపిస్తాను నేను. మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. ఇది ఫ్రీ లైన్. మనం ఇట్లా నుంచి వచ్చినాం ఒక 100 మీటర్స్. వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఇంకెళ్తూనే ఉండాలి. ఎక్కడి నుంచి ఉందో లైన్ చూడాలి. ఇంకా ఇక్కడ స్నానం చేయడానికి కుండం లెక్క ఉంది కానీ క్లోజ్ చేసి ఉంది. చాలా లోతున్నట్టుంది, అందుకే క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ నుండి వచ్చినాము. సో ఇక్కడ నుంచి వెళ్ళి జనరల్ క్యూ అని చెప్పేసి లైన్ ఉంది. మా 25,000 కిలోమీటర్ ట్రిప్లో ప్రస్తుతానికి శక్తిపీఠం, అస్సాంలో ఉన్న శక్తిపీఠం కామాఖ్య అమ్మవారి శక్తిపీఠం దగ్గర ఉన్నాము. గౌహతికి చాలా దగ్గర అండ్ స్టేషన్ కూడా చాలా దగ్గర ఉంది. పైనకి వచ్చి కొండ మీద వచ్చి చాలా వరకు రూమ్లు కూడా ఉన్నాయి. లాడ్జెస్ తీసుకొని రెస్ట్ తీసుకోవచ్చు. దర్శనానికి అయితే ఫ్రీ దర్శనం కావాలంటే మార్నింగ్ 2 o'clock లైన్ కడితే అక్కడ మనకి ఎంట్రీలో బోర్డు ఉంది ఫ్రీ దర్శనం అని చెప్పేసి. అక్కడ టికెట్ తీసుకున్న తర్వాతనే లోపల రావాలి. 2 గంటలకు టికెట్లు ఇస్తున్నట్టు పొద్దున. అట్లయితే తొందర దర్శనం అయిపోద్ది. నాకు అట్లా 500 రూపాయల టికెట్స్ లేవు, ఫ్రీ టికెట్స్ లేవు, ఏం లేవు ఈరోజు. అందుకే 2వ నెంబర్ గేట్ నుంచి వెళ్ళి జస్ట్ అట్లా లోపలికి పంపించి దేవుడిని బయట నుంచి చూపించి బయటికి పంపించేసారు. ఆ దర్శనం అయితే తొందరనే అయిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా టెంపుల్ గురించి తెలుసుకొని మొత్తం ఓవరాల్గా టెంపుల్ చూద్దాం. ఇప్పుడు పదండి. పూర్వము దక్ష ప్రజాపతి సతీదేవి యొక్క తండ్రి. అయితే సతీదేవి ఏంటంటే శివుడిని పెళ్లి చేసుకుంటుంది. అది ఏంటంటే శివుడిని పెళ్లి చేసుకోవడం వాళ్ళ నాన్నకు నచ్చదు. నువ్వు ఇట్లాంటి పర్సన్ని పెళ్లి చేసుకున్నావు ఎందుకు, ఆయన శ్మశానంలో ఉంటాడు, బూర్ది కూసుకొని ఉంటాడు, ఎవరి దగ్గర రాడు, మనకు రెస్పెక్ట్ దొరకదు, వద్దని చెప్తే సతీదేవి వినకుండా పోయి పెళ్లి చేసుకుంటుంది. సరే నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి పంపిస్తాడు. అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న ఒక యజ్ఞం చేస్తాడు, చాలా పెద్ద యజ్ఞం. ఆ యజ్ఞానికి తనను పిలవకపోతే ఏంది, నా తండ్రి యజ్ఞానికి నేను నాకు పిలుపు రావాల్సిన అవసరం లేదు, పిలుపు వచ్చినా రాకపోయినా నేను పోతా అని చెప్పేసి సతీదేవి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న చాలా అవమానిస్తాడు. అవమానించిన తర్వాత తను అనుకుంటుంది ఎట్లయినా తను నేను తలువు చాలించాలని చెప్పి డిసైడ్ అయిపోయి ఆ యజ్ఞాన్ని గుండెల్లో దునికి తను తన సొంత శక్తితోనే తన ఆత్మార్పణ చేసుకుంటుంది. ఆ విషయం శివుని తెలిసి శివుడు మొత్తం ఆ ముల్లోకాలన్నీ అల్లకల్లోలం చేస్తాడు. ఆ సతీదేవి యొక్క శివాన్ని తన భుజం మీద వేసుకొని మొత్తం విలయతాండవం చేసుకుంటూ మొత్తం అన్ని లోకాలు తిరుగుతూ ఉంటే అందరూ విష్ణువు దగ్గరికి మొరబెట్టుకుంటే మేము తట్టుకోలేకపోతున్నాము, ఈ ప్రళయంలో మేము ఉండమని చెప్పిన తర్వాత విష్ణువు ఏం చేస్తాడంటే సుదర్శన చక్రంతో శివుడిపై ఉన్న సతీదేవిని ఇట్లా విష్ణు చక్రం విసరడంతో అమ్మవారు 51 ముక్కలుగా ఒక్కొక్క ప్లేస్లో పడుతూ ఉంటారు. అట్లా 18 ప్లేస్లో పడ్డాయి. చాలా శక్తివంతమైనవి. అవే అష్టాదశ శక్తిపీఠాలు. అందులో ఇక్కడ యోని భాగం పడ్డది అమ్మవారిది. ఇక్కడ 14వ శతాబ్దంలో ఇక్కడ రాజు దీన్ని నిర్మాణం చేసిండు. ఆ తర్వాత కొంతమంది ధ్వంసం చేస్తే మళ్ళీ తర్వాత వచ్చిన రాజులు అట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. దాదాపు చాలా పురాతనమైన టెంపుల్ అయినా కూడా ఇప్పటికి కూడా ఏం డిస్టర్బ్ కాలేదు, చాలా మంచిగా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే చాలామంది తాంత్రిక పూజలు చేస్తూ ఉంటారు. తాంత్రిక పూజల నిలయం ఇది కామాఖ్య టెంపుల్. చెప్పినా కదా, అంబావాచి అనే ఫెస్టివల్కి అయితే చాలామంది టెంపుల్ చుట్టే ఉంటారంట మొత్తం. ఇంకా అందరూ ఈరోజు దర్శన టికెట్లు అవైలబిలిటీ లేకపోవడం వల్ల నేను వేరే దర్శనం నుంచి అయితే వెళ్తున్నా. ఇంకా కొంచెం లోపల దాకా అలౌ చేయరంట, బయట నుంచి బయటకే ఈ లైన్లో అయితే క్యూ కట్టినా. ఎండ మాత్రం అదిరిపోతుంది. ఏ టెంపుల్లో కూడా కరెక్ట్ మెయింటెనెన్స్ లేదు, ఎందుకో ఇబ్బంది పెడతారు జనాలు, అర్థం కాదు. 3 రకాల దర్శనాలు అయితే ఉన్నాయి. ఒకటి 500 రూపాయల దర్శనం, ఇంకొకటి ఫ్రీ దర్శనం. ఫ్రీ దర్శనం అయితే రాత్రి 2 నుంచి లైన్ కడితే పాసిబుల్ అవుతుందంట టికెట్ రావడం. ఈరోజు టికెట్స్ లేవు అంటే ఈరోజు నేను వేరే లైన్ కట్టినా. 3 లైన్లు ఉన్నది, ఇది 3వ లైను. అంటే కొంచెం దూరం నుంచి దర్శనం చేసుకుని పోవచ్చట, లోపల రాక అంటే దగ్గర రాక వెళ్ళకుండా కొంచెం బయట నుంచి ఒక గేట్ ఉంటుందట, గేట్ నుంచి చూసి వెళ్ళిపోవడం. అట్లాంటి దర్శనకి అయితే లైన్ కట్టినా. ఇది ఎన్ని గంటలు పడుతుందో తెలియదు, ఎండగా నిలుచోవాలి. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే నైట్ నుంచి ప్రాసెస్ చేసుకుంటే బెటర్. ఆన్లైన్లో కూడా టికెట్స్ అవైలబుల్ ఉంటాయంట. ఆ టికెట్స్ ఇచ్చినా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి స్కాన్ చేసుకొని మళ్ళీ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మనకు దర్శనం టికెట్లు ఉన్నాయి కదా,
నేను చూపించినవే అక్కడికి వెళ్ళి ఆ స్కానర్ మనం ఆన్లైన్లో జనరేట్ అయిన స్కానర్ చూపిస్తే ఆ టికెట్ జనరేట్ అవుతుంది. అది తీసుకొని కూడా లైన్లోకి వెళ్ళొచ్చు. బెటర్ ఏంటంటే పొద్దున 2 గంటలకు అట్లా లైన్ కట్టడమే చాలా బెటర్, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు టైం లేని వాళ్ళు. 2వ నెంబర్ గేట్ నుంచి వెళ్ళి ఇక్కడ వీడియో దేనిస్తలేడు. టెంపుల్లో మొత్తం 5 రకాల బలులు ఇస్తారంట. ఇవన్నీ బలుల కోసమే పెట్టినాయి. ఇక్కడ చూసుకుంటే మేకల్ని బలి ఇవ్వడానికి ఇక్కడ ఈ ప్లేస్. ఇక్కడ దున్నపోతుల్ని కూడా బలి ఇస్తారు. 5 రకాల బలి ఇస్తారంట. మత్స్య బలి, జంతు బలి, మధు బలి, ఇట్లా మాంస బలి ఇట్లా అని చెప్పేసి ఒక 5 రకాల బలులు ఉంటాయంట. చూసుకుంటే ఇది కూడా ఇప్పుడు బలి ఇవ్వడానికే. అంటే ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేస్తే పూజలు చేసిన తర్వాత బలి ఇవ్వాలి కదా, ఆ బలి కోసం అయితే ఇదైతే ఇక్కడ సిద్ధంగా ఉంది. చూపిస్తే ఎక్కడ ఇస్తారని చెప్పేసి ఇది. తన దగ్గర ఉన్న కవర్లో ఫిష్ ఉన్నాయి. మత్స్య బలి అంటారు కదా, మత్స్య బలి ఇవ్వడానికి అది, జంతు బలికి ఇది. ఫైనల్గా అయితే కామాఖ్య అమ్మవారి టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది. లోపల దాకా వెళ్ళిపోయినా కూడా బయట నుంచి దర్శనం చేసుకున్నా. టికెట్లు అయితే బాగా ప్రాబ్లం ఉంది, మనకు తెలియదు కదా. రాత్రి 2 నుంచి నిలబడితే దర్శనం అవుతుంది అంట. ఆ 2 నుంచి ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు లైన్లోనే. మనకి కొంచెం బయట నుంచి కాబట్టి దర్శనం అయింది. 2వ నెంబర్ గేట్ అని చెప్పి ఉంది, ఆ గేట్ నుంచి అయితే దర్శనం అయింది. ప్రతి సంవత్సరం ఇక్కడ 3 రోజులు అంబావాచి అని చెప్పేసి అమ్మవారికి టెంపుల్ 3 రోజులు క్లోజ్ చేసి ఒక వైట్ వస్త్రం తీసుకొచ్చి అమ్మవారి మీద ఇట్లా కప్పేసి ఉంటారంట. 3 రోజుల తర్వాత ఆ వైట్ వస్త్రం కాస్త రెడ్ అయిపోద్ది మొత్తం అంతా. అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేసేసి ఆ టెంపుల్ని మళ్ళీ ఓపెన్ చేస్తారు. సంవత్సరానికి ఒక 3 డేస్ బంద్ ఉంటుందంట. అప్పుడు ఎవరికైనా కూడా దర్శనం ఉండదు. ఆ క్లాత్ మొత్తం తీసేసి ప్రతి ఒక్కరికి దాన్ని చిన్న వేసేసి అందరికీ పంచి పెడతారంట, వచ్చే భక్తులకు అందరికీ. అంత ప్రత్యేకం ఉంటుంది ఈ టెంపుల్ అంతా. ఇప్పుడు మనం దర్శనం అయితే అయింది. ఇంకొన్ని ప్రదేశాలు చూద్దాం ఇక్కడ చుట్టుపక్కల. అండ్ లోపల కూడా ఆ 10 రకాల దశమహావిద్యలకు సంబంధించి అమ్మవార్లు ఫోటోలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఏ దేవుడు అని చెప్పేసి మాత్రం ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు. జస్ట్ అక్కడ ఫోటో ఉంది. చండి సంథింగ్ తారకాదేవి ఇట్లా ఉంటాయి కదా, 10 దేవుళ్ళు ఉంటారు. బగాలముఖి అట్లా నాకు తెలియదు, ఐడియా లేదు. అట్లా సంబంధించి చాలా ఫేమస్. ఆ 3 రోజులు మాత్రం ఇక్కడ తాంత్రిక పూజలు చేస్తున్న అందరూ దాదాపు ఇక్కడ నుండి మంత్ర సాధన చేస్తూ ఉంటారంట. చాలా ప్రత్యేకం, శక్తిపీఠాల్లోనే చాలా ప్రత్యేకమైన గుడి ఇది. ఇప్పుడు మనం చూసుకుందాం. ఇక్కడ బలిచ్చిన జంతువులన్నీ తీసుకుపోయే హక్కు ఇక్కడ పక్కన ఒక గూడెం ఉంటారంట, ట్రైబల్ వాళ్ళే. ఇక్కడ ఏది బలిచ్చినా కూడా తీసుకొని వెళ్తారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మేకది ఉన్నది, లోపల దున్నపోతుకు సంబంధించిన బలిది ఉన్నది. ఏదైనా పూజలు చేసిన తర్వాత బలి ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు ఇవన్నీ ఈ మేకలు కానీ ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ బలి వేయడానికి. ఆ ట్రైబల్ ఎవరో అడవిలో ఉంటారంట, వచ్చి ఏదో టైంలో వచ్చి ఇక్కడ బలి ఇచ్చిన ప్రతి ఒక్క జంతువుని తీసుకొని వెళ్తారంట. 2 నెంబర్ గేట్ అంటే ఇదే. అక్కడ నుంచి లైన్ కట్టి ఇట్లా ఇళ్ళ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయినా. ప్రధాన మందిరం అయితే ఇక్కడ లోపల ఉంటుంది. అది భూమాత లోపల ఉన్నట్టు, అంటే భూమి లోపల ఉన్నట్టు లోపలికి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 3 ఉన్నారు ఇక్కడ తంత్ర సాధన చేసేవాళ్ళు. ఇక్కడ ఈ పర్సన్ మన లోకల్ పర్సన్ కాదు, అంటే మన ఇండియా పర్సన్ కాదు, భూటాన్ అట్లా. అంటే తను పూజించే విధానం డిఫరెంట్ ఉందన్నట్టు. ఇంతకుముందు ఇక్కడ ఒకరిని అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా. చెప్పారు వాళ్ళు ఏంటంటే 10 రకాల అమ్మవార్లు ఉంటారు, వాళ్ళను పూజించే విధానాలు పలు విధానాలు ఉంటాయి, పలు బీజాక్షరాలు ఉంటాయి. బీజాక్షరం తెలుసుకోవడానికి. అండ్ ఒక్కొక్క అమ్మవారిని పూజించే విధానాలు 2 ఉంటాయంట. అంటే ఒకటి తొందర సిద్ధించడానికి ఏమో కొంచెం వేరే విధంగా బలులు ఇచ్చుకుంటూ అట్లా పూజిస్తారట. లేదు లేట్ అయినా పర్లేదు, మంచి కాన్సెప్ట్ని చూసేవాళ్ళు మెల్లగా పూజ చేస్తూ ఉంటారంట. ఏదో రోజు సిద్ధిస్తూ ఉంటుందంట. ఒకవేళ వాళ్ళు పూర్వజన్మలో కూడా ఒకవేళ ఆ దేవుణ్ణి పూజించి ఉండి మళ్ళీ ఈ జన్మలో కూడా పూజిస్తే అట్లాంటి వాళ్ళకు తొందర సిద్ధిస్తారంట. వాళ్ళు ఉండే విధానం, వాళ్ళ మనసు అట్లా అవన్నీ బట్టి మంత్రసిద్ధి జరుగుతాయట వాళ్ళకు. ఆ సిద్ధి జరిగిన తర్వాత వాళ్ళు ఒక పర్సన్ గురించి మంచిగా జరగాలని చెప్పేసి వాళ్ళు ఏం కోరుకున్నా కూడా వాళ్ళకి ఆ పర్సన్కి అట్లా అవుతూ ఉంటారు. కొన్ని స్పిరిచువల్గా వాళ్ళకి శక్తులు వస్తాయంట. మనిషిని చూడడంతోనే వాళ్ళని చదవడం,
అట్లా ఇట్లా అని చెప్పేసి తను హిందీలో చెప్పిండు, నాకు అర్థం కాలేదు టెంపుల్ గురించి. లోపల ఉంటాయంట 10 రకాల అమ్మవార్ల ఫోటోలు, కానీ అవి మనకు శిల్ప రూపంలో ఉన్నాయి కాబట్టి మనకు అంత ఏర్పడలేదు. బగలాముఖి, ధూమావతి, శ్మశానకాళి, ఏమేమో మొత్తం 10 పేర్లు చెప్పిండు, మనకు ఐడియా లేదు. ఇంకా ఇక్కడ దున్నపోతులు బలిచ్చే స్థలం అంట ఇది. అక్కడ దున్నపోతులు చూసారు కదా, ఇక్కడ తీసుకొచ్చి ఇందులో పెట్టి వాటిని బలిస్తారంట. ఇక్కడ ఒక్కొక్క దేవుణ్ణి పూజించే విధానం ఒక్కొక్క తీరు ఉంటుంది. చాలా టెంపుల్ ఉన్నాయి, కాకపోతే టెంపుల్ మీద అయితే ఏం పేర్లు అయితే ఏం లేవు. ఇక్కడ మనం చూసుకుంటే హోమం చేస్తున్నారు. హోమం చేసిన తర్వాత ఇది బలి వేయడానికి ఇక్కడ మేక సిద్ధంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. కష్టమో నష్టమో నాకైతే ఏదో విధంగా అయితే అమ్మవారి గుడిలోకి వెళ్ళే భాగ్యం అయితే దొరికింది ఈరోజు. లేకపోతే నాకు ఎంత ఇబ్బంది అవుతుంది అనుకున్నా. టికెట్ లేవు కదా, అందుకోసమే చాలా ఇబ్బంది అవుతుంది అనుకున్నా. అట్లాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఇంకా ముందు ఒడగొట్టుకుని వెళ్ళిపోయినా. దర్శనం విషయంలో అయితే ఒక క్లారిటీ వస్తా అనుకుంటాను మీకైతే. నేను ఫ్రీ దర్శనం వచ్చేసి మా మిడ్ నైట్ 2 గంటలు 3 గంటల నుంచి టికెట్లు ఇస్తారు, 2000 మాత్రమే. అండ్ 501 రూపాయకి సంబంధించిన టికెట్లు ఉంటాయి, అవి కూడా లిమిటే. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎక్కడైతే టికెట్లు ఇస్తారో అక్కడ మనం ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే ఫోటో ఇస్తారు, మన ఫోటో తీసి ఇట్లా రకాల దర్శనాలు ఉన్నాయి. ఇవన్నీ కాకపోతే లాస్ట్ ఆప్షన్ ఇట్లా లైన్ కట్టుకోవాలి. అక్కడ లైన్ కట్టిరు, అక్కడ అట్లా ఏదో దగ్గర టెంపుల్ చుట్టూ లైన్ కడుతున్నారు. ఆ లైన్ కడితే లోపలికి అయితే అలో చేస్తారు. దర్శనం చేసుకుని బయటకు వస్తే అయిపోతుంది. పైన స్టే చేయండి, పైనే ఉండండి. రైల్వే స్టేషన్ దగ్గరనే, అన్ని దగ్గరనే బాగానే ఉంది, ఏం ఇబ్బంది కాదు ఇక్కడ రావడానికి. ఎక్కడో అడవిలో అయితే లేదు. పైన కొంచెం కొండ ఎక్కాలి, ఆటో ఏదైనా తీసుకొని వచ్చేస్తే అయిపోతుంది. కారు కానీ మీరు ఏ వెహికల్లో వస్తే ఆ వెహికల్లో వచ్చి ఇక్కడ స్టే చేసుకొని మంచిగా స్నానాలు చేసుకొని ఏ విధంగా దర్శనం చేసుకోవడానికి వీలవుతారో ఆ విధంగా ప్లాన్ చేసుకొని దర్శనం అయితే చేసుకోండి. ఫ్రీగా చేసుకుంటారా, 5 గంటల దర్శనం చేసుకుంటారా, లేదా టైం లేకపోతే నాలానే దర్శనం చేసుకుని బయట నుంచి పోతారా అనేది డిసైడ్ చేసుకోండి. ఇంకా ఇది కామాఖ్య అమ్మవారి టెంపుల్ విజిట్ చేసినాం ఈరోజు 25,000 కిలోమీటర్ ట్రిప్లో. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఈ నార్త్ ఈస్ట్లో సంబంధించి అస్సాంలో ఇది ఒకటే ఉంది, శక్తిపీఠాల్లో కానీ జ్యోతిర్లింగాల్లో కానీ. ఈ టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. వెళ్ళిపోదాం ఇంక ఇక్కడ నుంచి వెళ్ళి. ఇక్కడ చూసుకుంటే ఈయన తాంత్రిక పూజ చేస్తున్నాడు. అంటే ఏదైనా పూజ కానీ తన చేతి ముద్రలు బయటికి కనబడద్దని చెప్పేసి లోపల పెట్టి తాంత్రిక పూజ చేసుకుంటున్నాడు. టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. ఇక్కడ కామాఖ్య టెంపుల్ అని చెప్పేసి బోర్డు ఉండే, పైకి ఎక్కేసిన. లోపల అమ్మవారిని దర్శనం చేసుకున్నా. బోర్డులు మాత్రం చాలా మెన్షన్ చేసి తక్కువ ఉన్నాయి ఏ టెంపుల్ అని చెప్పేసి. ఎవరైనా అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది, లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది. ఇంక ఇక్కడ ఏం మెయింటెనెన్స్ లేదు, ఎండకి ఇబ్బంది పడాల్సిందే ఎవరైనా కూడా. ఎండలు నడుచుకుంటూ వెళ్ళడమే, ఎట్లాంటి మెయింటెనెన్స్ లేదు ఏందో ఏమో. ఇక్కడ నుంచి అక్కడ మొత్తం ఎండలు నడుచుకుంటున్నాం. కనీసం షెడ్ల లాంటి నిర్మాణం కూడా ఏం లేదు. అన్నీ చూస్తేనే మనం అనుకున్న విలువ తెలుస్తుంది. చెప్తున్నా కదా, తిరుమల తిరుపతి దేవస్థానం అంత మెయింటెనెన్స్ ఇప్పటి వరకు నేను ఏ టెంపుల్లో చూడలేదు. బహుశా చూద్దాం ఇంకా ఎక్కడైనా చూస్తున్నా అని చెప్పేసి. చెప్పులు లేకుండా పోతే కథమే, ఇంకా కాళ్ళు కాలాల్సిందే. బైక్ అయితే ఇక్కడ పార్క్ తీసేసిన, మొత్తం హెల్మెట్ లాక్ తీసేసిన. ఇంపార్టెంట్ వస్తువులు ఏమున్నా కూడా నా బ్యాక్ ప్యాక్లో ఉంటాయి. ఇది అన్ని ఇక్కడ పెట్టేసిపోతా ఇట్లానే. ఫైనల్గా అయితే అస్సాంలోని కామాఖ్య అమ్మవారి టెంపుల్ అయితే సక్సెస్ఫుల్గా దర్శనం అయిపోయింది. శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం, నెంబర్ ఎంత అనేది ఐడియా లేదు, నేను తెలుసుకొని నెంబర్ వేస్తా. చాలా ప్రాముఖ్యమైన శక్తిపీఠం ఇది, అస్సాంలోని కామాఖ్య అమ్మవారు. అండ్ ఇంకా ఈ నుంచి స్టార్ట్ అయ్యి భూటాన్ కానీ సిక్కిం కానీ వేరే రూట్ ఇంకా ఏం మ్యాప్ పెట్టుకోలేదు. ఫస్ట్ అస్సాం వరకు వస్తే దర్శనం చేసుకుని చెప్పినా. అసలు యాక్చువల్గా ఈరోజు ఇక్కడ ఉండే ప్లాన్ ఉంది, కాకపోతే దర్శనం చేసుకున్నా. వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ నుండి బయటికి. ఇక్కడ నుండి చూస్తే సిటీ అయితే మంచిగా కనబడుతుంది. సైడ్కి చూస్తే ఇంకా పైకి పోతున్నాం. బ్రిడ్జ్ అయితే బహు అందముగా ఉన్నది, నాకు చాలా నచ్చినది. కేబుల్ బ్రిడ్జ్ బాగుంది. స్పీడ్ లిమిట్ ఎంత? 65. ఓకే, మనం 60 దాటాం. ఇగో ఇప్పుడు సూపర్ వ్యూ. ఇది అమ్మవారి టెంపుల్. ఈ నది పక్కన ఎక్కడ ఉంటారంటే ట్రైబల్ వాళ్ళు వచ్చేసి అమ్మవారికి బలిచ్చిన
ఆ దున్నపోతులు వాళ్ళు వంట అవుతారట, వాళ్ళ హక్కు అంట అది, ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తుందంట అది. చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రిడ్జ్ మాత్రం, కేక మంచిగా ఉంది బ్రిడ్జ్, కొత్తగా అయింది కన్స్ట్రక్షన్. ఇవి ఇట్లా ఉండాలి బ్రిడ్జ్కు, ప్రతి ఒక్క బ్రిడ్జ్కు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ల మించే దునుకుడు బాగా అవుతుంది ఈ మధ్యలో. ఫ్యామిలీ కష్టాలు ఏమైనా ఉంటే డైరెక్ట్ చెప్పక చేయకపోయి బ్రిడ్జ్ల మించే దునుకుతారు. ఇట్లుంటే సేఫ్టీ ఉంటుంది అన్నట్టు. ఇది కొంచెం కేర్ తీసుకోవడం. ఇది ఐఐటి గోవాత్. ఇది ఇక్కడ నుంచి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ బ్రదర్ని ఇక్కడ దాకా వచ్చిన నాకు కావాల్సిన ఇంజనీర్ అయితే దొరకలేదు. 3000 ప్లేస్ అనేది దొరికింది. 10 వాట్ 30 వాట్. మనకు అది కాదు కావాల్సింది, 20 వాట్ 50 వాట్ కావాలి. అది దొరకలేదు. మ్యాక్స్ ఎక్కడ దొరుకుతలేదు. ఈసారి దొరికిన కానీ పెట్టుకుందాం, లేకపోతే ఆన్లైన్లో బుక్ చేయాల్సి వస్తుంది ఎవరైనా ఫ్రెండ్స్ అడ్రస్ తీసుకొని. ఠీకే బాయ్. మొత్తానికైతే ఒక షాప్ ఎతికి ఇంజనీర్ చేంజ్ చేపిస్తున్నా. ఏ నై दूसरा है ये इधर ये स्प्रिंग वाला है वो. 4సారి ఇంజనీర్ చేంజ్ చేపించాడు. ఒక్కసారి సన్సెట్ చూడండి ఎంత బాగుంది, మేఘాలు ఎనుకుంది. అరే వా మంచిగా ఉంది చూడ్డానికైతే. సూపర్ సూపర్. ఏదో ఇంట్లో సీలింగ్కి లైటింగ్ పెట్టినట్టు ఉంది. సీలింగ్కి లైట్ పెడితే అది ఎంతవరకు ఉంటుందో అట్లా వస్తుంది కదా, అట్లా వచ్చింది లైట్. బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. సూర్యుడు మేఘాలలోకి పోయిన కొద్దీ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చూడండి. ఆ బార్డర్ లైన్ చూడండి, మేఘాల లైన్ నెక్స్ట్ లెవెల్ మంచిగా అనిపిస్తుంది. అందుకే ఆయన కాసేపు లోపలికి వెళ్ళాక చూద్దామని చెప్పేసి. నేను మొత్తం ట్రావెలింగ్ ఈరోజు స్టే కోసం ఎప్పుడు కష్టపడినంత విధంగా కష్టపడాల్సి వచ్చింది. 4 నుంచి 5 ప్లేస్లో అడిగినా, ఎక్కడ కూడా మనకు స్టే దొరకలేదు. ఫైనల్గా ఒక టెంపుల్లో వేసుకుంటే అన్న వాళ్ళు వచ్చి, అన్న ఏనుగులు వస్తాయి హాతీ ఆయా ఇద్దరు అని చెప్పాడన్న. చెప్పిన తర్వాత వీళ్ళ స్టూడెంట్ యూనియన్కి సంబంధించిన బిల్డింగ్, ఈ బిల్డింగ్లో మనకైతే స్టే ఇచ్చిండు. ఇక్కడైతే మీకు ఏమి ఇబ్బంది ఉండదు అన్న అని చెప్పేసి బైక్ ఇక్కడ పార్క్ చేసిన, లాక్ చేసిన. అండ్ ఓపెన్ ప్లేస్ ఇది, లోపల సామాన్ పెట్టుకోమని చెప్పిండు. థ్యాంక్ యూ భయ్యా, आपको बहुत बहुत धन्यवाद దీపక్ భాయ్, మిలన్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లోపలికి వెళ్ళైతే పడుకుంటా. ఈరోజు ఇది బ్లాగింగ్. ఇక్కడ నుంచి భూటాన్ 10 కిలోమీటర్ల దూరం ఉంది. రేపు ఇంకా పొద్దున వెళ్దాం. భూటాన్ బాట చూపిస్తారు రేపు పొద్దున ఇంకా.